వెల్కమ్ టు రోషన్ ఫిలిమ్స్. ద రేజ్ ఆఫ్ డాకు మహారాజ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. మరి ఆ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా డాకు మహారాజ్ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందంటే అభిమానులకి ఒక రకమైన అంచనాలు ఉంటాయి. దీనికి కారణం తమన్ మ్యూజిక్ అందించడమే. తమన్ బాలయ్య కాంబినేషన్ లో మ్యూజిక్ సాంగ్ వస్తుందంటే ఎవరికైనా ఎంత అంచనాలు ఉంటాయో ఆ అంచనాలను రీచ్ అయ్యేలానే ఈ సాంగ్ డిజైన్ చేశారు తమన్. ఇక ఈ సాంగ్ విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే భారతీయ 2లో సౌరా అనే ఒక సాంగ్ ఉంటుంది, దాని రిజంబల్మెంట్స్ దీంట్లో కనిపించాయి. ఇక టోటల్ గా ఈ సాంగ్ విషయానికి వస్తే డాకు మహారాజ్ ఎంట్రీ సాంగ్ అంటే ఆయన ఎలివేషన్ సాంగ్ అయి ఉంటుంది. ఇక ఈ సాంగ్ లో కొన్ని విజువల్స్ కూడా కనిపించాయి. అంటే డాకు మహారాజుకి రాజ్యం లేదని విన్నాము. అలాగే ఒక గుడారం అంటే ఒక గూడెంలో ఉండే ఆయన సెటప్ లో అమ్మవారి గెటప్స్ కానీ ఆ అమ్మవారి పోర్షన్స్ కానీ అక్కడ జరిగే సెలబ్రేషన్ సాంగ్ లాగా అనిపించింది. అలాగే ఈ సాంగ్ లో ఆయన వైఫ్ గా నటిస్తున్న ప్రజ్ఞా జైస్వాల్ కూడా రివీల్ చేశారు. ఆమె ప్రెగ్నెంట్ తో ఉన్నట్టు చూపించారు. కాబట్టి ఆమె ప్రెగ్నెంట్ సంబంధించిన కొన్ని లిరిక్స్ కూడా ఉన్నాయి. అదే మన నీ కడుపులో పెరుగుతుంది రాస గుమ్మడి అన్నట్టు కొన్ని లిరిక్స్ ఉన్నాయి. ఆ సెలబ్రేషన్స్ కూడా ఈ పాటలోనే ఉండే అవకాశం ఉన్నదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక సాంగ్ విషయానికి వస్తే ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ గారు రాశారు. నాకాష్ అజజ్ మెయిన్ గా పాడగా లేడీ పోర్షన్ కూడా ప్రణీత అనే సింగర్ పాడారు. ఇక లిరిక్స్ విషయానికి వస్తే గుర్రం మీద సింహం చేసే సవారిదేగా అనేది గాని, గుక్కెడు నీళ్ల కోసం పేదవాడు కష్టపడము దాని లిరిక్ గాని, అలాగే గుప్పెడు బువ్వ కోసము కడు పేదవాడి చేతిలో గొడ్డలిగా అనే లిరిక్స్ చాలా బాగున్నాయి. ఇక సింగర్ కూడా నాకాష్ అజజ్ ఎలాగో అద్భుతంగా పాడతారని తెలుసు. ఈ సాంగ్ కూడా అలాగే పూనకాలు వచ్చేలా పాడారు. నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవ నాగవంశి, సాయి సౌజన్య గారు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ద రేజ్ ఆఫ్ డాకు మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో రోషన్ ఫిలిమ్స్.